కేవలం 9 రోజుల్లో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ విడుదలవుతుంది. ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ ఉండడం సహజమే, కానీ సాధారణ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందనేది చూస్తే 50-50 సమాధానమే వస్తుంది. ఎందుకంటే 5 ఏళ్ల సుదీర్ఘ నిర్మాణంలో పాటు లెక్కలేనన్ని వాయిదాలు ఈ ప్రాజెక్ట్ మీద బజ్ తగ్గిపోయేలా చేశాయి. ఇలాంటి పాన్ ఇండియా మూవీస్కి సంగీతం బలంగా ఉండాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలకు ప్రాణం పోసిన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి పాటల పరంగా వీరమల్లుకి ఆశించిన స్థాయిలో బెస్ట్ ఆల్బమ్ ఇవ్వలేదని అభిమానుల కంప్లైంట్. ప్రమోషన్ల పరంగా చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు అంచనాలను ఓ మోస్తరుగా పెంచాయి తప్పించి విపరీతమైన ఆసక్తిని కలిగించలేకపోయాయి. నిర్మాత ఏఎం రత్నం చాలా కాన్ఫిడెంట్గా తెర మీద చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుందని ఊరిస్తున్నారు. తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన కథను వక్రీకరించారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే ఇది కేవలం కల్పిత కథని, ఔరంగజేబ్, మొఘల్ సామ్రాజ్యం లాంటి రిఫరెన్స్ ఉన్నప్పటికీ హైందవ ధర్మాన్ని రక్షించేందుకు పూనుకున్న ఓ యోధుడి కథను చూపిస్తామని టీం చెప్తోంది. హరిహర వీరమల్లు బిజినెస్ వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని ఏరియాలు అమ్ముడుకుపోయినప్పటికీ దానికి సంబంధించిన అడ్వాన్స్లు ఇంకా ఏఎం రత్నంకు అందలేదని టాక్. నైజాంకి చెప్పిన రేటుకి తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు తటపాయించడంతో అక్కడ స్వంతంగా రిలీజ్ చేసుకునే ఆలోచనలో నిర్మాణ సంస్థలు మెగా సూర్య ప్రొడక్షన్ ప్లాన్ చేసుకోబోతుందంట. విడుదల సమయానికి 80 కోట్లకు పైగానే ఫైనాన్స్ క్లియర్ చేసే బాధ్యత రత్నం మీద ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇదే నిజమైతే చివరి నిమిషం వరకు ఒత్తిడి తప్పేలా లేదు. పరిష్కరించుకోకపోతే రిలీజ్ ఎఫెక్ట్ అవుతుంది. క్రిష్ నుంచి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న జ్యోతి కృష్ణకు ఇప్పటి హరిహర వీరమల్లు పెద్ద పరీక్ష లాంటిది. దాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకునే పార్ట్ 2కి గ్రౌండ్ ఏర్పడుతుంది. సీక్వెన్స్ని ఇప్పటిదాకా 20% పూర్తి చేయగా ఫలితాన్ని బట్టి రెండో భాగాన్ని ఎంత వేగంగా తీయాలనేది ప్లాన్ చేసుకోబోతున్నారు. పైగా బ్రేక్ ఈవెన్ అయితే తప్ప సీక్వెన్స్కు అడుగులు వేయడం కష్టం. ఇన్ని సవాళ్ళ మధ్య వీరమల్లు ప్రయాణం ఛాలెంజ్గా ఉండబోతోంది. మొదటి రోజు రికార్డ్ ఓపెనింగ్ ఖాయమే, కానీ లాంగ్ రన్తో నిలవాలంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ టాక్ రావాల్సిందే. ఖచ్చితంగా వస్తుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది.